మంజురావు గారు, వివిధ దేశాల సైనిక బలానికి సంబంధించిన ర్యాంకింగ్స్ రిలీజ్ అయ్యాయి. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2026 రిలీజ్ అయింది. దీని ప్రకారం యునైటెడ్ స్టేట్స్ ఫస్ట్ ప్లేస్, రష్యా సెకండ్, చైనా థర్డ్ అండ్ ఇండియా ఫోర్త్ ప్లేస్. అంటే మోదీ ఆయుధ వ్యూహం ఏంటి అంటే అగ్రదేశాల సరసన భారత్ నిలిచింది, మీ కామెంట్ ఏంటి? ఎస్ అంటే ఇప్పుడు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అంటూ ఒకటి రిలీజ్ అయింది ఈ 2026కి. దీని ప్రకారం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫస్ట్ ప్లేస్, రెండవ స్థానంలో రష్యా, మూడవ స్థానంలో చైనా, నాలుగవ స్థానంలో ఇండియా. అంటే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2026 ప్రకారం ప్రపంచంలో నాలుగవ శక్తివంతమైన దేశం భారతదేశం. అది అమెరికా, సెకండ్ రష్యా, చైనాల తర్వాత నాలుగవ ప్లేస్లో ఇండియా ఉందన్నమాట. ఇక ఐదవ ప్లేస్లో దక్షిణ కొరియా, తర్వాత జపాను, తర్వాత 9వ స్థానం టర్కీ, యూకే, ఫ్రాన్స్, ఇటలీ. పాకిస్తాన్ 14వ స్థానం, 2 స్థానాలు దిగబడిపోయి పాకిస్తాన్ కూడా 14వ స్థానంలో ఉందన్నమాట. ఇప్పుడు ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఏ విధంగా తయారు చేస్తారంటే మొత్తం 145 దేశాలకి 60 ఇండెక్స్, 60 పారామీటర్ల ఆధారంగా తయారు చేస్తారన్నమాట. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే మ్యాన్ పవర్, దాని జనాభా ఎంత, అంటే ఎంతమంది ఫిట్ ఉంటారు సైన్యంలో రావడం అనేది మొదటగా చూస్తారు. తర్వాత లాజిస్టిక్, ఎక్విప్మెంట్, తర్వాత ఫైనాన్షియల్ స్టెబిలిటీ, అక్కడ ఉండే పరిపాలన, నిర్ణయం తీసుకునే శక్తి, తర్వాత దాని ఇండస్ట్రియల్ పవర్. ఎందుకంటే యుద్ధం అంటూ జరిగితే ఇండస్ట్రీ ఎక్కువ ఉత్పత్తి చేయాలి ఆయుధాలవి. ఆ ఇండస్ట్రియల్ పవర్ ఎంత, బేస్ ఎంత, ఆ రీజను, జోగ్రఫీ, ఇలాంటి ఎన్నో 60 ఫ్యాక్టర్లు తీసుకుని ఇది కొలుస్తారన్నమాట. ఇది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అనేది ఇండిసెస్ తయారు చేస్తారన్నమాట. అది దాంట్లో భారతదేశం 4వ స్థానంలోకి వచ్చింది. ఎందుకంటే భారతదేశం ముఖ్యంగా మోడీ టైంలో ఈ ర్యాంకింగ్ అభివృద్ధి చెందడం జరిగిందనమాట. ఈ ర్యాంకింగ్లో 4వ స్థానంలో ఉన్న ఈ ర్యాంకింగ్లో ఇంకా ఆధునికంగా జరుగుతుంది. ఎందుకంటే అమెరికా, రష్యా, చైనాలతో చాలా అంతరం ఉండేది. మనకి అంతరం తగ్గుతుంది ఈ మధ్యలో మోడీ గారు అధికారంలోకి వచ్చి. ఎందుకంటే ఆత్మనిర్భర్ భారత్ అనేది ఒకటి పెట్టడం, ఇండిజినియస్ ఆయుధాలు సప్లై, సంయుక్తంగా ఆయుధాలు ఎగుమతి చేయడం, మోడర్నైజేషన్ ఆఫ్ ఫోర్సెస్, తర్వాత న్యూక్లియర్ ట్రైడ్ అనేది న్యూక్లియర్ బాంబ్స్ ని చాలా అధునాతనంగా తయారు చేయడం, సీలోస్ లో డైరెక్ట్ గా న్యూక్లియర్ బాంబ్స్ ఫిట్ చేయడం. అంతకుముందు ఏంటంటే న్యూక్లియర్ బాంబ్ ఒక చోట, న్యూక్లియర్ మిసైల్ ఒక చోట అనమాట. యుద్ధం వస్తే దీన్ని 2 ఫిట్ చేసి ప్రయోగించడం చాలా సమయం పట్టేది. ఇప్పుడు ఏంటంటే సీలోస్ లో డైరెక్ట్ గా న్యూక్లియర్ వెపన్స్ పెట్టేస్తున్నారు. అంటే మనం ప్రయోగించాల్సిన సమయం తగ్గిపోద్ది. తర్వాత న్యూక్లియర్ సబ్మెరైన్స్, SSBNs, తర్వాత K4, అగ్ని 5 సూర్యాలు తయారు చేసి రెడీగా పెట్టడం, తర్వాత బ్రహ్మోస్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చూడండి. తర్వాత ఎయిర్ ఫోర్స్ ఆధునికీకరణ, ఏదో రఫేల్ అనేవి, సుఖోయ్ 30, ఇక మనం కూడా మా తేజస్ మాకు MK1, తేజస్ మార్క్ 2 అని, తర్వాత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఇవన్నీ డెవలప్ చేసేస్తున్నాం. ఏంటంటే ఒక ఆధునిక గ్లోబల్ పవర్ గా తయారు చేయడం అనమాట. లాజిస్టిక్ సపోర్ట్ కూడా, ఎయిర్ బేసిస్ డెవలప్ చేయడం, ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీస్ అనేవి. సో దేశవ్యాప్తంగా తర్వాత అగ్నివీర్ అనేది పెట్టి సైన్యాన్ని ఇంకా అధునాతనమైన కొత్త బ్లడ్ అక్కడ తీసుకెళ్లడం. ఇక NCC, తర్వాత NSS అనేది రెడీగా పెట్టడం, పారామిలిటరీ ఫోర్సెస్ అగ్నివీరు, తర్వాత ఇంకా కొత్త మౌంటైనీరింగ్ ఫోర్సెస్, డ్రోన్ ఫోర్సు, తర్వాత సైబర్ సెక్యూరిటీ, మిలిటరీ శాటిలైట్. ఇక ఒక అత్యాధునిక గ్లోబల్ ఫైర్ పవర్ అనేది మనం తయారు చేస్తున్నాం అన్నమాట. అందుకనే భారతదేశం ర్యాంక్ చాలా మెరుగైపోయి ఇప్పుడు అమెరికా, రష్యా, చైనాల తర్వాత స్థానంలో ఉన్నాం. ఇక ఎయిర్ ఫోర్స్లో అయితే చైనాని దాటి ఉన్నాం మనం. ఎయిర్ ఫోర్స్లో అయితే చైనా కంటే దాటి 3వ ప్లేస్లోకి వచ్చాం. ఆర్మీలో 4th ప్లేస్, మిగిలిన దాంట్లో 4th ప్లేస్. ఈ విధంగా నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ బడ్జెట్ కూడా చాలా ఉధృతంగా మనం పెంచుతున్నాం. ఇంకా నిధులు కూడా కుదురుతున్నాయి. ఇందులో క్యాపెక్స్ మూలధనం కూడా పెరుగుతుంది. ఎన్నో టెక్నాలజికల్ మిషన్స్, ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఇందులో పార్టిసిపేట్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ పార్టిసిపేట్ చేయడం అనమాట. ఆయుధాల ఎగుమతులు కూడా ఎక్కువైపోతున్నాయి. ఈ విధంగా భారతదేశం ఒక అత్యాధునిక గ్లోబల్ ఫైర్ పవర్, గ్లోబల్ పవర్గా, మిలిటరీ పవర్గా ఈ మోడీ టైంలో చాలా అభివృద్ధి చెందిందని అయితే చెప్పొచ్చు.